హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పల్లె రుచులు. ఇవాళ తెలంగాణ స్టైల్లో మక్క గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవడము చూద్దాం. అది అందరికీ తెలిసిందే, తెలంగాణలో ఎక్కువ సుపరిచితమే. ఇట్లా చేసుకోవాలో. ఎప్పుడు ఈ వర్షాకాలం వచ్చిందంటే ఎక్కువగా మొక్కజొన్న ఉంటున్నాయి కాబట్టి వాటితో అందరు చేసుకుంటారు. మొక్కజొన్న కంకులను తీసుకొని వీటిని ఒలుచుకొని తర్వాత ఈ విధంగా ఫస్ట్ కారం మిక్సీ పట్టినామండి. కారం మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఆ విధంగా మొక్కజొన్నలు వేసుకోవాలి. ఇది మనం స్వీట్ కార్న్ కాదు కదా, నార్మల్ కార్న్ కాబట్టి కొంచెం స్వీట్నెస్ కోసం కొంచెం బెల్లం వేసుకోవాలండి, బాగుంటుంది. చక్కెర కంటే బెల్లం వేసుకోండి, హెల్దీ ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. అట్లా ఈ స్వీట్ కార్న్ తోటి కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అది తొందరగా అంటే మనకు ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రాదు అన్నట్టు, అది లూజ్గా అయిపోతుంది. ఒకవేళ స్వీట్ కార్న్ తోటి చేసుకోవాలనుకుంటే మనం బియ్యం ఉంటున్నాయా, బియ్యంను పిండి పట్టించి పిండిని వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా రుబ్బిన తర్వాత మనం మిక్స్ అయిపోయిన తర్వాత విధంగా అన్ని కరివేపాకు, ధనియాలు, తర్వాత ఆనియన్, ఇవన్నీ చిన్న చిన్న మిర్చి కూడా వేసుకోవచ్చు, కట్ చేసుకొని టేస్ట్ కోసం బాగుంటుంది. ఈ విధంగా ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని మనం ఏంటంటే చేతితోటి వేసుకుంటే బాగుంటుంది. చేతికి పదన పెట్టుకోవాలి, వాటర్ పెట్టుకుంటే తొందరగా వెళ్ళిపోతుంది. అవి ఇట్లా చూపెట్టిన విధంగా పదన పెట్టుకోండి. ఇలా ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు. అట్లా ఈ విధంగా మంచిగా చేసుకొని అవి తీయడానికి కోసం అని చెప్పి ఈజీగా కాలుతుంది. అట్లా టెస్ట్ చేసుకోవాలి మనం, ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని తెలుసుకోవడానికి. అంతే, చూడండి ఈ విధంగా చక్కగా నీట్గా వస్తాయి. చూడండి, మన ఎక్కువ ఇవి మన తెలంగాణలో మక్క గారెలు అంటాం, ఆంధ్ర సైడ్ వడలు అంటారు, మక్క వడలు అవి ఇవి. అంతే, సింపుల్గా. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ బాగుంది కదా, బాగుంది. ఒకవేళ ఒక్కోసారి ఏమైందంటే కొంచెం లేత మొక్కజొన్నలు అయినాయి అనుకో, కొంచెం జారుగా అవుతుంది పిండి. ఒకవేళ అలాగా అట్లా అయిందనుకోండి, బియ్య పిండి ఇప్పుడు చెప్పినా కదా, స్వీట్ కార్న్కి ఏదైతే మనం బియ్య పిండి యూజ్ చేసుకొని చేసుకోవాలని చెప్పినా, అట్లా బియ్య పిండిని వాడుకొని మిక్స్ చేసుకుంటే ఇట్లా జారుగా ఉన్నది కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. మంచిగా కాలనివ్వాలి. ఇట్లా అటు ఇటు సైడ్ తింపుకుంటూ మార్చి కాల్చుకుంటే బాగుంటుంది. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి, ఎర్రగా. చూడండి, వేడిగా గారెలు రెడీ అవుతున్నాయి. మంచిగా వాతావరణం చల్లగా ఉండి ఇట్లా వేడిగా గారెలు తింటే ఆ మజానే డిఫరెంట్ ఉంటుంది. ఇట్లా చేసేటోళ్ళు ఉండాలి, కానీ ఎన్నైనా తినొచ్చండి, ఇవి బాగుంటాయి. చూడండి, ఇట్లా సింపుల్, ఏం లేదు దీంట్లో ప్రాసెస్. మొక్కజొన్నలు ఉండాలి, తెచ్చుకొని మనకు ఓపిక ఉండాలి, అంతే. అవి వేసినామా, మిక్సీ పట్టినామా, ఆయిల్ బౌన్లో వేసి వేడి చేసినామా, అట్లా వేసుకుంటే అయిపోతుంది. ఇట్లా వీడియోలో చూపెట్టిన విధంగా వేసేసుకోవచ్చు ఈజీగా, ఈజీ ప్రాసెస్. ఈ కొలతలు అవన్నీ ఏం అవసరం లేదు, మనకు కావాల్సినంత కారం వేసుకోవచ్చు, మనకెంత మనం రుచికి తగినంత, మిగతావన్నీ వేసుకోవచ్చు. కరివేపాకైనా, అవి ధనియాలైనా, ఏమంటే జీలకర్ర వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు మంచి టేస్ట్ కోసం. ఇట్లా ఈ విధంగా కాల్చుకోవాలి, బాగుంటుంది. అట్లా నీట్గా అట్లా
ఇట్లా మన ఫ్లఫీగా అవుతుంది మంచిగా. ఇట్లా టచ్ చేస్తే మన మంచి ఫీలింగ్ కలుగుతుంది. అట్లా తిన్నాం అనుకో వేడి వేడిగా ఈజీగా 10 to 15 ఈజీగా తినేయచ్చు. చూడండి ఎట్లున్నాయో. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.